పాలన అందిస్తుందన్నారు పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్ ఆఫీస్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ హోటల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు అధ్యక్షతన జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు 2 నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని అనేక పనులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందని తెలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టేలా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా ఇన్నాళ్లు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పూర్తిగా అవగాహన చేసుకుని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రశేఖర్ గౌడ్ ఆవేస్. 30వ తారీఖు లోపల అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి దిశ దశ కార్యక్రమాలను మనందరికీ వివరించి ఆ రకంగా నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం కోసం మరి ఇక్కడికి పరిశీలకులుగా నిజామాబాద్ వాస్తవ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు చంద్రశేఖర్ గౌడ్ గారిని, అలాగే మన జగిత్యాల జిల్లా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, బ్లాక్ కమిటీలు, దాని తర్వాత జిల్లా కమిటీ ఎంపిక గురించి అవసరమైన సూచనలు సలహాలు మనం చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనం ఆ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకోవాలా. దానికంటే ముందు మరి ఈ మధ్యనే మన దేశంలో కాశ్మీర్లో ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి టెర్రరిస్టు దాడిలో మృతి చెందినటువంటి దాదాపు 28 పైగా మృతులను ఇబ్బంది పెట్టే విధంగా కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి టూరిజం డెవలప్మెంట్ ను తదితరాల్ని దృష్టిలో పెట్టుకుని మరి విచ్ఛిన్నకర శక్తులు, టెర్రరిస్టులు ఏదైతే అమానవీయంగా దాడి చేసి ఏ రకంగా ఘోరమైనటువంటి ప్రవర్తనతో అక్కడ 28 మంది ప్రాణాలు బలి ఉన్నారో దాన్ని ముక్త ఖండంతో ఇవాళ జాతి యావత్తు ఖండిస్తున్నది. దాంట్లో భాగంగా మనం కూడా ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ అమర వీరులకు ఆత్మశాంతి కోసం 1 నిమిషం మౌనం పాటించవలసిందిగా మీ అందరికీ ప్రార్థన చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్.